ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆత్మీయ యాత్రలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్న తరుణాలలో దేవుని సహాయంతో ముందుకెళ్తున్నాం. దేవుని కృప, ఆయన సహాయంతో మనం నడిపించబడుతూ ఉన్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు మీకు సహాయపడుతున్నాయని, నీ ఆత్మీయ జీవితానికి బలపడుతున్నాయని నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆసక్తిగా ఈ మాటలు మీకు అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి చెప్పబడినటువంటి మాట అపోస్తలుడైన పౌలు, యేసు ప్రభు వారు శోధించబడ్డాడంట, శ్రమ పొందాడంట. కాబట్టి ఈ రోజున ఎవరైతే శోధించబడుతున్నారో అట్లాంటి వారికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడంట. ఎంత అద్భుతం కదా! అంటే ఆయన సహాయం తండ్రి దగ్గర నుంచి పొంది ఆ శోధన, ఆ శ్రమ అనేది జయించి ఈరోజు మనకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా శోధించబడ్డారా అని అంటే, అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కూడా శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు, మనుషుల చేత శోధించబడ్డాడు. ఉదాహరణకి ఒక మాట గుర్తు చేస్తా. యేసు ప్రభు శోధన, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకొని తినమని, నీవు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి కిందకి దిగమని. ఇలాగున సాతాను యేసు ప్రభుని శోధించాడు, కానీ సాతాను గద్దించాడు యేసయ్య. ఆ శోధనలో పడిపోలా. ఈరోజు మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో ఆత్మీయంగా ముందుకెళ్తున్న మనకి ఎన్నో శోధనలు వచ్చేస్తాయి. చాలామంది శోధనలో పడిపోతారు. ఎవరైతే నిలుస్తారో అట్లాంటి వారికి శోధించబడుతున్న శోధనలో పడిపోకుండా నిలిచి ప్రభు సహాయాన్ని కోరుకుంటారో అలాంటి వారికి యేసు ప్రభు వారు సహాయకుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శోధించబడుతున్న నీకు ప్రభు సహాయకుడై ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు 54వ కీర్తనలో 4వ వచనంలో, నా దేవుడు నా సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు ఆయనకు సహాయం చేశాడంట, ఆయన ప్రాణాన్ని ఆదరించాడంట. సహాయం చేసి ప్రాణాన్ని ఆదరించాడు. దావీదు శత్రువులు శోధిస్తున్న సమయాలలో ఆయన ప్రాణం ఇసిగిపోయిన పరిస్థితుల్లో దేవుని సహాయం ఆయన ప్రాణాన్ని ఆదరించింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏ శోధనైనా ఆ శోధనలో ఉండి నా పరిస్థితి ఏమైపోద్దా, నేను పడిపోతానేమో, ఆత్మీయంగా దిగజారిపోతానేమో, ఈ శోధనలేంటి, ఈ శ్రమలేంటి అని చెప్పి భయపడుతూ ఉన్నావేమో. దేవుని సహాయం నీకు ఉంది. ఆయన కూడా శోధించబడ్డాడు. దేవుని సహాయం నీకు ఉంది. కాబట్టి మనము ఈరోజు దేవుని సహాయాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితం సంఘంలో అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలతో చెప్తూ కొంతమందిని పేర్లు వ్యక్తపరిచి వీరు నాకు సహాయం చేశారు అని అంటాడు. నా అక్కర్లో సహాయం చేశాడు అని అంటారు. కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు సహాయం చేశారని. నీవు ఒకవేళ శోధనలో దేవుని సహాయాన్ని పొందుంటే నీవు కూడా ఇతరులకు సహాయం చేసేటట్టుగా ఉండాలి. శోధనలో ఉన్నవారు, శోధించబడుతున్న వాళ్ళకి
వాళ్ళకి ప్రార్థన సపోర్టు, వాళ్ళకి మరి ఏ విధంగా నువ్వు సహాయం చేయగలుగుతావో ఆత్మీయంగా ఆ విధంగా వాళ్ళని బలపరిచి ఆదరించేటట్లుగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు శ్రమ పొంది శోధించబడి శ్రమ పొంది ఈరోజు మనకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు. సంఘంలో విశ్వాసులైన మనం కూడా ఒకరికొకరు సహకారులుగా ఉండాలి. ఇది దేవుని మనసు. అది నేను ఒకసారి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక ముసలావిడ అనారోగ్యం బాగోక వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి హాస్పిటల్లో చూయించుకొని వెళ్దామని వచ్చింది. హాస్పిటల్లో చూయించుకొని అప్పటికి 11 అవుతుంది, టిఫిన్ కూడా చేయలేదంట. వాళ్ళ ఊరికి పత్తిపాడు నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళటానికి ఏమి బస్సులు ఉండవు, ఆటోలే, రోడ్లు రిపేర్లు చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా నన్ను తీసుకెళ్తే బాగుండు, ఏదైనా వాహనం వచ్చని ఆమె పాపం ఆకలితో ఎదురు చూస్తూ ఉంది. నేను వేరే ఊరు వెళ్తా ఆ మార్గం వెళ్తూ ఉంటే చెయ్యి ఊపింది, అయ్యా బండాపని. ఆమె నాకు తెలియదు, నేను ఆమెకి తెలియదు. నేను రోడ్డు బాగోదు కదా, జాగ్రత్త కూర్చుంటావా అని అరిసా. ఆమెకి చెవుడు వినపట్ల. కూర్చుంటానయ్యా అంది. మొత్తం మీదట కష్టంగా కూర్చుంది. కూర్చున్న దగ్గర నుండి యేసయ్యా 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 అని అంటావు. ఇక అదే పదం. ఆమె కొంచెం దూరం పోయిన తర్వాత, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుడిలాగా వచ్చావయ్యా, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నాకు దేవుడువేనయ్యా నువ్వు, అయ్యా నాకు దేవుడువేనయ్యా నువ్వు, అన్నం కూడా తినలేదయ్యా, నేను హాస్పిటల్లో చూయించుకోవడానికి వచ్చానయ్యా, గవర్నమెంట్ మందులు ఇచ్చారయ్యా, అయ్యా నువ్వు నాకు దేవుడు అయ్యా. నేను వెళ్ళే దారి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్న్నర మళ్ళీ ఆమె నడిచి వెళ్ళాలి. నేను అనుకున్నాను ఏమో యేసయ్యని, నేను పాస్టర్ గారని తెలియదు, యేసయ్యని ఎంతగా ఆమె తలుచుకుంటుంది, ఇంటి దగ్గర వదిలిపెడదాంలే అని అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేశానంటే, అయ్యా ఎదుగు ఇదే మా కాలనీ అని చెప్పేసాను అంది. సరేనని చెప్పేసి అక్కడికి తీసుకెళ్దామని అనుకుంటే ఆమె, కాదయ్యా నేను ఒక క్యాటరింగ్ దగ్గర నన్ను దించు, వాళ్ళు నాకు భోజనం పెడతారు, స్వీట్ పెడతారు, నన్ను వాళ్ళే తర్వాత ఇంటికి తీసుకెళ్తారయ్యా, నేను అక్కడ సేద తీర్చబడతాను. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి నేను కొంత డబ్బులు ఇద్దామని నేను అనుకున్నా. కానీ ఆమె ఇట్లా చెప్పేసరికి నేను ఆ క్యాటరింగ్ దగ్గర దించిన తర్వాత కూడా, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుడు అయ్యా అని అంటాం. అయినా నేను పాస్టర్ గారిని లేమ్మని నేను చెప్పలేదు. అయినా ఆమె అంటే మనం చేసిన సహాయానికి మనలో దేవుణ్ణి చూసుకోగలిగింది ఆమె. నేను మనుషులు దేవుళ్ళు కాదమ్మా అని చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆమెకు చెవుడై వినపడక నేను మాట్లాడలేకపోయాను. నేనేం అర్థం చేసుకున్నానంటే, ఇట్లా సహాయం చేసినప్పుడు మనుషులు దేవుణ్ణి చూస్తారా? నిజమే, దేవుడు మనలో ఉన్నప్పుడు కొంతమంది శోధనలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేస్తే ఆ సహాయం వారికి అది, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిగా ఉంటుంది, దేవుడు కనిపించినట్లుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు శోధించబడి ఆయన శ్రమ పట్టబడి ఈరోజు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయం పొందిన మనం కూడా క్రీస్తుని చూపించేటట్లుగా మన తోటి వారికి మనం ఉండాలి. కాబట్టి నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుని సహాయం నీకు అందుతుంది. ప్రభు కృపతో బలవంతుడు కమ్ము, ధైర్యం తెచ్చుకో. భక్తుడైన దావీదు వల్ల నేను దేవుని సహాయంతో ఆదరించబడ్డానని దేవుని కృప, మేము నా సాక్ష్యంలో కూడా అనేక పరిస్థితులు దేవుని సహాయాన్ని అందుకున్నాం. ప్రైజ్ అల్లాహ్. అందుకే ఈరోజు ఈ సాక్ష్యాన్ని నీకు చెప్పి నీ కోసం ప్రార్థన చేయాలి. సర్వకృప అనేది యేసు ప్రభువా నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరు ఏ విధం చేతనైనా శోధించబడితే నిశ్చయముగా వారి సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ నాయన శోధన జయించి నిలిచిన వారైతే శోధనలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి సహాయం చేసే మనసు కలగ చేయమని, తద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించే కృపద ఇచ్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.